హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన URLs అన్నీ కింద ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నార్మల్ హార్డ్ డ్రైవ్ ని అంటే చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది నార్మల్ హార్డ్ డ్రైవ్, ఇది సాటాది కేబుల్ అనేది. దీన్ని మనం ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ కింద ఎలా వాడుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, దానికోసం మనకు ఇంకో ఐటెం కూడా కావాలి. మీకు కొంచెం ఇది USB టైప్ లోకి మనం ఎక్స్టెన్షన్ అనమాట. ఒక కేసు వస్తుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. ఇదేంటంటే మనం ఒక కేసులో పెట్టేసుకున్న తర్వాత మన CPU కి అవుట్ సైడ్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మదర్ బోర్డ్ కి మనం డైరెక్ట్ వెళ్ళి ఒక సాటా కేబుల్ ద్వారా కనెక్ట్ చేయక్కలే. USB కేబుల్, ఒక పవర్ కేబుల్, మామూలుగా ఇక్కడ మనకి హార్డ్ డ్రైవ్ పవర్ ఉంటది కదా, పవర్ది అలాగే డేటా, ఈ రెండు కేబుల్స్ మనం ఇక్కడ ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేస్తాం అనమాట. పవర్ ఇస్తాం, బూట్ అవడం స్టార్ట్ అవుతుంది హార్డ్ డ్రైవ్ అనేది. నెక్స్ట్ మనం USB కి సిస్టమ్ ద్వారా కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఆ కనెక్ట్ చేసుకునేది అనే ప్రాసెస్ చూపిస్తాను. అలాగే మీరు ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటే కనుక కింద షోమార్ లో URL ఉంది, అక్కడ నుంచి కొనుక్కుంటే కొంచెం ఛానల్ కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సుమారుగా 800 రూపీస్ ఉంది ఈ బాక్స్ అనేది. మనకి మొత్తం క్లియర్ గా చూపిస్తాను, చూడండి. అలాగే ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ గా ఉంటే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ రాసి ఉంటుంది 3.5 అని చెప్పేసి. హార్డ్ డిస్క్ సైజ్ అనమాట. సైజెస్ కూడా ఇక్కడ హార్డ్ డిస్క్ మీద రాసి ఉంటాయి మనకి. అలాగే 2.5 హార్డ్ డిస్క్ అంటే ల్యాప్టాప్స్ వాటిల్లో యూజ్ చేసే హార్డ్ డిస్క్ అనమాట. ఎక్స్టర్నల్ కేస్ అని చెప్పేసి రాసి ఉంది బాక్స్ మీద. మనం ఒకసారి ఓపెన్ చేసి లోపల ఏమేమి వస్తాయో చూద్దాం. ఇది USB 2.0తో పనిచేస్తుంది. మీరు ఇక్కడ రాసింది చూడొచ్చు. మనకి ఇలాంటి కేసు ఒకటి ఉంటుంది. ఫస్ట్ దీని పక్కన పెడదాం, బాక్స్లో ఏమేమి వస్తాయో చూద్దాం. ఒక USB కేబుల్ ఒకటి వచ్చింది మనకి, దీన్ని పక్కన పెడదాం. అలాగే పవర్ బ్రిక్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ స్క్రూ డ్రైవర్, స్క్రూస్, ఇవన్నీ హార్డ్ డిస్క్ వాటికి స్క్రూ టైట్ చేసుకోవడానికి. ఇప్పుడు క్లియర్గా మనకి పెట్టి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఈ పవర్ కార్డు, నెక్స్ట్ పవర్ బాక్స్ని, నెక్స్ట్ ఈ USB కేబుల్ అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ మనం ఈ కేస్ అనేది తీసుకోవాలి. మనకి కేసులో కూడా ఇలాగ 2 కేబుల్స్ ఉంటాయి అనమాట, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవడానికి. ఈ బోర్డు ఉంటుంది, అలాగే ఒక ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఇక్కడ పవర్ ఇవ్వాలి, ఇప్పుడు USB కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ ట్రేలు అనేవి తీసేయండి, పక్కన ఉన్నవి. ఫస్ట్ మనం హార్డ్ డిస్క్ని లోపలికి పెడదాం. ఇక్కడ హోల్స్ కనపడుతున్నాయి కదా, ఈ హోల్స్కి మ్యాచ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ హోల్స్ అనేవి మ్యాచ్ చేయని చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్లో ఇచ్చిన స్క్రూస్ అనేవి తీసుకుని స్క్రూ టైట్ చేసేద్దాం. 4 స్క్రూలు ఇస్తారు మనకి దీంట్లో. హార్డ్ డిస్క్ 4 కావాలంటే 4 వేయచ్చు, సపోర్ట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే కనుక. లేదంటే కనుక 2 వేసినా పర్లేదు. ఒకటి ఇక్కడ వేసాం కదా, ఇంకోటి టేప్ వేద్దాం. నెక్స్ట్ ఈ ట్రేలు అనేవి పెట్టండి, సైడ్ ట్రేలు. మీరు కావాలంటే కనుక ఇంకో స్క్రూ కూడా వేయచ్చు, సపోర్ట్గా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కనుక. లేకపోతే అవే స్క్రూస్ ఇక్కడ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కన్నాలు వచ్చినాయి కదా, ఇందులో వేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి. ఫస్ట్ మనం హార్డ్ డిస్క్ అనేది కనెక్ట్ చేసేద్దాం. కేబుల్స్ అనేవి ఫస్ట్ సాటా ఇద్దాం. నెక్స్ట్ పవర్ కేబుల్ చూసారు కదా, ఇలా ఇచ్చేసాం. మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ కనెక్షన్స్ అనేవి తీసేసి లోపలికి స్క్రూ టైట్ చేసి లోపల పెట్టేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఈ ఖాళీ ఉంది కదా, ఈ పక్కన కొంచెం ఖాళీ ఉందిగా, ఆ ఏరియాలోకి వెళ్ళిపోతాయి అనమాట ఈ వైర్లు. ఇంత బయటికి రావు. మీరు ఇలా బెండ్ చేశారంటే కనుక స్క్రూస్ వేయడం కోసం అని చెప్పి ఆ టైంలో విరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇలా వదిలేయడం మంచిది యూజ్ చేసినంతసేపు. ఫస్ట్ మనకి కేబుల్ USB కేబుల్ కనెక్షన్ ఇద్దాం. ఇక్కడ మనకి పిన్స్ ఉన్నాయి, పిన్స్ తగ్గట్టు మ్యాచ్ చేయాలి ఇక్కడ కూడా. ఫస్ట్ మీరు ఎప్పుడు పవర్ కనెక్షన్ ఇవ్వకండి. నేను ఇప్పుడు ఇంకా పవర్ కనెక్షన్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాను చూడండి. ఈ కేబుల్ అనేది మన సిస్టమ్ కనెక్ట్ చేయాలి. ఫస్ట్ సిస్టమ్కి కనెక్ట్ చేసిన తర్వాత పవర్ కనెక్షన్ ఇవ్వాలి. ఫస్ట్ మనం జాక్ పెడదాం. ఇక్కడ పవర్ జాక్ అనేది దీన్ని కనెక్ట్ చేసి వదిలేద్దాం. చూడండి, ఇక్కడ జాక్ అనేది కనెక్ట్ చేస్తున్నాను ఈ కార్నర్లో. చూసారు కదా, ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. మామూలు సిస్టమ్కి యూజ్ చేసే కేబులే అనమాట. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు, అది ఈజీగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ మనం దీన్ని ఫస్ట్ మనం కంప్యూటర్కి USB కనెక్ట్ చేసిన తర్వాతే పవర్ కేబుల్ అనేది కనెక్షన్ ఇవ్వాలి. చూస్తున్నారు కదా, రెడ్ లైట్ వెలిగింది ఇక్కడ మనకి. ఇప్పుడు పవర్ మెయిన్ కనెక్షన్ ఇద్దాం. USB పెట్టాను, అలాగే డిటెక్ట్ అయింది. సిస్టంలో కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, మొత్తం డ్రైవ్స్ అనేవి ఇక్కడ కనపడుతున్నాయి. నాకు F వరకు మాత్రమే డ్రైవర్స్ ఉండేవి. ఇప్పుడు HI అని చెప్పి 2 డ్రైవర్స్ వచ్చినాయి. ఒక్కో డ్రైవ్ కౌంట్ చేసి చూద్దాం. ఇది ఇక్కడ 100 GB అని చెప్పి చూపిస్తుంది, చూసారు కదా. అలాగే 48 అని చెప్పేసి ఇక్కడ ఒకటి చూపిస్తుంది. 60లో బఫర్ పోగా మనకి
168లో నుంచి బఫర్ పోగా మిగిలింది ఇంత. ఇక్కడ మీరు చూడొచ్చు దాన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతాను. అలాగే మనం ఒకసారి ఓపెన్ చేసి ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం అసలు పనిచేస్తుందా లేదా అనేది. చూస్తున్నారు కదా, ఇది మనకి ఇలాగ ప్లే అవుతుంది అనమాట. మీరు నార్మల్ హార్డ్ డ్రైవ్ని ఇలా ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ కింద మార్చుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ కూడా వచ్చి ఉంటుంది, మనకి యూఎస్బి అనేది సిస్టమ్ కనెక్ట్ చేసాం లేదా అనేది. ఇప్పుడు అది కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, ఇదే యూఎస్బి కేబుల్ అనేది నేను కనెక్ట్ చేసింది. ఇదే డైరెక్ట్ వెళ్ళి మళ్ళీ మన ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ కేసు కనెక్ట్ అయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక నార్మల్ హార్డ్ డ్రైవ్ని ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ కింద మార్చడం ఎలాగనేది. ఫ్రెండ్స్ మీకు మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా మంచి మూవీస్ ఉన్న ఫైల్స్ ఏమైనా మీకు ఎక్కువ ఫైల్స్ అంటే ఒక సుమారుగా 1 TB 2 TB లేదంటే 1 GB ఒక 30 GB అలా ఉన్నప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కనుక మీ ఫ్రెండ్ని హార్డ్ డిస్క్ అడిగి ఇలా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో పెట్టుకుని మీరు బయట సైడ్ నుంచి అంటే యూఎస్బి ద్వారానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.